పహల్గాం దాడికి సంబంధించి భారత భద్రతా దళాల చేతికి కీలక వివరాలు లభించాయి. పహల్గాంలో ఏప్రిల్ 22న దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 2 రోజుల ముందే బైసరన్ లోయల్లో మకాం వేసినట్లు తెలుస్తోంది. బైసరన్తో పాటు అరులోయ, లోకల్ అమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ లోయలోనూ దాడి కోసం రెక్కి నిర్వహించినట్లు గుర్తించారు. మరోవైపు ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దాడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఈ 2500 మందిని విచారించారు. ఇందులో 186 మందిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పహల్గాం దాడికి సంబంధించి భారత భద్రతా దళాల చేతికి కీలక వివరాలు లభించాయి. పహల్గాంలో ఏప్రిల్ 22న దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 2 రోజుల ముందే బైసరన్ లోయల్లో మకాం వేసినట్లు తెలుస్తోంది. బైసరన్తో పాటు అరులోయ, లోకల్ అమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ లోయలోనూ దాడి కోసం రెక్కి నిర్వహించినట్లు గుర్తించారు. మరోవైపు ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దాడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 2500 మందిని విచారించారు. ఇందులో 186 మందిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.